హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు వేడివేడి అన్నం లేకైనా, చపాతీ లేకైనా కమ్మటి బీన్స్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను. మార్నింగ్ హడావిడి పడకుండా లంచ్ బాక్స్ లేకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రెషర్ కుక్కర్లో గ్రేవీ కర్రీ చేశారంటే చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా అందరూ చేసే కర్రీలా కాకుండా ఇందులో ఒక 2 స్పూన్స్ ఈ పిండి కానీ వేసి కర్రీ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీగా బీన్స్ కర్రీని ఎలా చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న 400 గ్రామ్స్ బీన్స్ తీసుకొని క్లీన్ చేసుకొని బీన్స్ సైజ్ చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసుకున్న బీన్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ తొందరగా అయిపోతుంది. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైన్గా చాప్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయను సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్ యాడ్ చేసుకోవాలి. గరిటతో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బీన్స్ను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కనీసం ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, బీన్స్ కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బీన్స్ క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి. స్పెషల్లీ ఈ కర్రీలోకి ఈ శనగపిండి యాడ్ చేశారనుకోండి, గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటోస్ను సన్నగా కట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటో అంతా కూడా మగ్గేంత వరకు కనీసం ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, టమాటో అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ యాడ్ చేశారనుకోండి, గ్రేవీ అనేది కొద్దిగా లూజ్గా ఉంటుంది. మనకి ఈ కర్రీలోకి గ్రేవీ కొద్దిగా గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేను తీసుకున్న వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నామంటే కర్రీకి బాగా పడుతుంది. నాకు ఇక్కడైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, 1 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా కూడా పూర్తిగా పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, కర్రీల నుంచి ఆయిల్ ఈ విధంగా బాగా పైకి తేలిందంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. కర్రీ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మీకు కొద్దిగా లూజ్గా ఉంది అంటే మరొక 2 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో బీన్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. వేడివేడి అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ఇల్లు వంటిల్లు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.